మొట్టమొదటి మనం చర్చించాల్సింది ఏంటంటే సంవత్సర కాలంలో 42 ఎన్కౌంటర్లలో 300 మంది ఛత్తీస్గఢ్ దండకార్యంలో చనిపోయారు. ఎస్, దాని గురించి మొదలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎవరు కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. పౌర హక్కుల సంఘం నుంచి చర్చ జరగాల్సినంత చర్చ జరగటం లేదు. రావాల్సినంత పౌర సమాజం నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత స్పందన రావటం లేదు. మేధావులు కానీ కవులు కానీ సృజనాత్మకంగా ఆలోచనాపరులు ఎవ్వరు కూడా దీని మీద స్పందన లేదు. ఎన్కౌంటర్లు అంటే అది మామూలే కదా అంటున్నాం. అందుకే మీరు ఇక్కడ ఈ చర్చ పెట్టడం అనేది చాలా అభినందనీయం. దీని గురించి చర్చ జరగాలి. ఇటు తర్వాతనైనా మనం ఈ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఏం జరుగుతుంది దండకారణ్యంలో? ఒక ఈ సంవత్సరం ఈ నెలలోనే 42 మందిని చంపేసిండ్రు. 2 పోయింది, 4 పోయింది, 5 పోయింది, 10 పోయింది, 20 పోయింది, 30 వరకు చేరుకుంటుంది. అదేదో ఇక రొటీన్గా తీసుకోవటమేనా? మనుషులుగా మనము ఏమైనా దాని గురించి ఆలోచిద్దామా అనే ఒక చర్చ జరగాలి. మొట్టమొదలు మేము చెప్తున్నది ఏంటంటే ఇది ఒక్క పౌర హక్కుల సంఘానికి మాత్రమే సంబంధించింది కాదు. పౌర హక్కుల సంఘం 51 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది. మా శక్తి ఎక్కడో తక్కువ కావటం వల్లనే బహుశా ఇన్ని ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మేము ఈ 50 సంవత్సరాలుగా చెప్తుంటే ప్రజల్లో బాగా నిర్ధారణ జరిగిపోయింది ఏంటంటే ఎన్కౌంటర్ అంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో అది నిజమైన ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా? ఎన్కౌంటర్ అంటేనే దాని అర్థము దాని పదము అది బూటకపు ఎన్కౌంటర్. అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటే ఎన్నో రకాలుగా జరుగుతుంటుంది. బూటకపు ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటంటే నీ అంతటా నీవు నిజంగా కొమ్మింకెళ్ళి మీరు చెప్తున్నట్టుగానే మావోయిస్టులు నక్సలైట్లు తారసపడితే వాళ్ళని లొంగిపోమని మేము హెచ్చరికలు చేసినాం. హెచ్చరికలు ఖాతరు చేయకుండా మా మీదకి ప్రతిగా కాల్పులు జరిపితే మేము మా సెల్ఫ్ డిఫెన్స్లో మమ్మల్ని ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపినాం. హోరాహోరి 3 గంటలు అర్ధ గంట జరిగింది, ఆగిపోయిన తర్వాత పోయి ఇది కథనము 50 ఏళ్లుగా ఈ ఎన్కౌంటర్ల పర్వం మొదలైన కాడ నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే అది అట్లా జరిగిన ఎన్కౌంటర్లు కాదు. ఆ ఫామ్స్లో ఏంటంటే పక్కా సమాచారంతో పోయి ఎవరి తరం కూడా కాదు. నిజానికి మానవ మాత్రం కనుక ఆబూజీ మడిలో ఎక్కడ కూర్చున్నారు, ఏ ప్రాంతంలో ఏ చెట్ల కింద కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నారు అనేది దాన్ని లొకేట్ చేయటము ఏ టెక్నాలజీ నుంచి కాదు, దేని నుంచి కాదు. అయితే ఎట్లా సాధ్యం చేసుకొని పోతున్నారు? టెక్నాలజీ కూడా సాధ్యం కాంది. మరి ఎన్కౌంటర్లు ఎట్లా చేస్తున్నారు? 300 మందిని ఎన్కౌంటర్ ఎట్లా చేస్తున్నారంటే కోవట్లను తయారు చేసుకున్నారు. ఎక్కడ? మావోయిస్ట్ పార్టీలోనే అంతర్గతంగా. ప్రధానంగా దీనికి మూలమంతా సామ్రాజ్యవాదం ఒక నమూనా ఇచ్చింది. సామ్రాజ్యవాద నమూనా అభివృద్ధి అది అమలు కావాలి. ఇదే అభివృద్ధి అంటున్నారు. ఆ అభివృద్ధి నమూనా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనాని మేము చెప్తూనే ఉన్నాం. ఆ వాతావరణము పర్యావరణము అదే కాకుండా మనుషులను కూడా చంపే అభివృద్ధి నమూనా. ఆ అభివృద్ధి నమూనాను సామ్రాజ్యవాదం అమలు పరచడం కోసం ఆయా దేశాలను లొంగ తీసుకొని ఆయా దేశాల అధినేతలను లొంగ తీసుకొని మా డబ్బులు వెదజల్లి అటు తర్వాత కదా ప్రాజెక్టుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో భారతదేశ సహజ వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కన్నేసి వాటిని తీసుకురావటం కోసం ఇవాళ ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడ ఆదివాసులు ఉన్నారు. ఇన్సిడెంటల్గా ఎక్కడైతే వనరులు ఉన్నాయో అక్కడ మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టులను మట్టు పెట్టాలి. మావోయిస్టులను మట్టు పెట్టడానికి ఎట్లా? మళ్ళీ అదే డబ్బుతో ఆశ చూపి ఎరవేసి నయాన భయాలకు ఉసిగొల్పి అమాయక ప్రజలను తమ నియంత్రణలోకి తెచ్చుకొని తర్వాత ఇన్ఫర్మేషన్ పక్క సమాచారం ఎవ్వరు ఎక్కడ కూర్చున్నారనే పక్క సమాచారం అట్లా ఏళ్ళు పెట్టి చూపించి అక్కడ ఆయన కూర్చున్నాడు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని
చూపించినప్పుడు మాత్రమే నిన్నటి ఎన్కౌంటర్లో అర్ధచంద్రాకారంలో వచ్చేటి మొత్తం చుట్టూ దిగ్బంధం చేసి పేపర్లు రాస్తున్నారు కదా, డాగ్ స్క్వాడ్స్ కూడా పట్టుకుపోయి ఎవరైనా బయటకు వస్తే డాగ్ స్క్వాడ్ రాసుకుంటాడు. పక్కా ఇంత పెద్ద అరేంజ్మెంటు మీరు ఆలోచించండి ఒకసారి. ఇంత పెద్ద అరేంజ్మెంటు కారు అడవిలో మనకు మైదానంలోనే సాధ్యం కాదు. ఆ కారు అడవుల్లో ఎట్లా చేయగలుగుతున్నారు? పక్కా సమాచారం ఈ ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫార్మర్ల మీద ఏదైనా చర్యలు 1-2 చేస్తే సమాజం అంతా కోడే కూసి అమాయకులను చంపుతున్నారు, లేకపోతే ఆదివాసులను చంపుతున్నారు, పేదల పార్టీ అంటారు, పేదల పార్టీ పేదలను చంపుతుంది అని దుమ్మెత్తిపోస్తారు. కానీ ఆ ఇన్ఫార్మర్లు చేస్తున్న పని ఏంటి? ప్రజలు ఉద్యమిస్తుంటే వాళ్ళు ఆయుధంగా ఉద్యమిస్తున్నారా, నిరాయుధంగా ఉద్యమిస్తున్నారా, ఎట్లయినా సరే ఉద్యమిస్తున్న దాన్ని అణిచివేయటం కోసం ఇంత పన్నాగం పన్ని ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్లను ఏర్పాటు చేసుకొని ఒక పార్టీని, ప్రజలు ఏర్పాటు చేసుకున్న పార్టీని మట్టు పెట్టడం కోసం కంకణ కట్టుకున్నారు. ఈ మట్టు పెట్టడం అనేది దానికి ఏమంటాం, ఒక ముహూర్తం పెట్టిండ్రు. 2026 మార్చి 31 అనే ముహూర్తం లోపల ఖతం చేస్తారంట. అంటే ఎంత అప్రజాస్వామికము, ఎంత అమానవీయము. ఒక మనిషిని, ఒక భారతదేశ పౌరుణ్ణి, నీ సొంత పౌరుణ్ణి నీవు డేట్ పెట్టి చంపటం అనే చర్య ఒక్కటే ఉంటుందా అనేది ఇవాళ సమాజం అంతా ఆలోచించాలి. అంటే మేము చెబుతున్నాం, ఈ హింస మొదలు పెడితే అది ప్రతిహింసకు, మరింత హింసకు దారితీస్తుంది. మీకు మెథడ్సే లేవా? ఇంత సైన్స్ డెవలప్ అయినప్పుడు, ఇంత శాస్త్రీయ పద్ధతులను వివిధ రంగాల్లో అనుసరిస్తున్నప్పుడు, అంతరిక్షం కూడా పోయి వస్తున్నప్పుడు ఒక సాయుధుడిని, ఆయుధాలు పట్టుకున్న వ్యక్తిని నిరాయుధుడిని చేసి, కొంచెం ఓపిక పట్టలేరా? నిరాయుధుడిని చేసి ఆయుధాలతో పాటు మనిషిని తీసుకొని నీ డ్యూటీ అంతా ఏంది? పోలీసు వ్యవస్థ యొక్క విధి ఏంటి? వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఒక నిందితుడు అనుకుందాం, నిందితుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెట్టి, పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ న్యాయస్థానం ముందు నిలబెట్టి ట్రయల్ ఇటు అటు ట్రయల్ జరిగాక